హాయ్! మీరంతా ఎలా ఉన్నారు? ఐ హోప్ మీరంతా బాగున్నారని అనుకుంటున్నాను. ఇది నా టాటా టియాగో. నేను కార్ మీద ఏదో డిజైన్స్ చేస్తున్నాను. లైక్ ఏదన్నా ముగ్గులేస్తున్నానేమో అనుకోకండి. సో, ఇది నా కార్ మీద ఉన్న డస్ట్. నా కార్‌ని డస్ట్ పోటీలకి తీసుకెళ్తే ఫస్ట్ ప్రైజ్ అయితే కన్ఫర్మ్‌గా అయితే దానికే వస్తది. ఐయామ్ వెరీ ష్యూర్. సో, ఈరోజు నా కార్‌ని కొద్దిగా వాషింగ్‌కి తీసుకెళ్ళాలి. సో, ఇప్పుడు మనం ఏంటంటే కార్‌ని ఒకసారి తీసి స్టార్ట్ చేద్దాం. సో, మనం ఇప్పుడు వాషింగ్‌కి వెళ్ళాలి కదా! సో, అలా వెళ్తుంటే ఒక సైడ్ నుంచి ఒక చిన్ని మేకపిల్ల ఒక్కసారి "ఏ మేకపిల్ల" అండ్ గొర్రెలతో దా దా కార్‌లోకి దిగాను దా. సో, మనం అలా బయలుదేరుతుంటే ఒక లారీ అన్న అడ్డంగా లారీ పెట్టాడు. సో, అన్‌లోడ్ చేస్తున్నారు. సో, వాళ్ళు మనం ఏమనలేక సైడ్ నుంచి మనం సైలెంట్‌గా వెళ్ళిపోవడమే. సో, అలా వెళ్ళగానే ఫైనల్‌గా మనం ఏంటంటే సో, వాటర్ వాష్‌కి ఫైనల్‌గా రీచ్ అయ్యాం. ఇక్కడ ప్రాసెస్ ఏంటంటే ఫస్ట్ గుంట మన కార్‌లో ఉన్న మ్యాట్స్ తీస్తారు. మొత్తం 4 డోర్స్‌లో ఉన్న మ్యాట్స్ అన్నీ తీసి నీట్‌గా క్లీన్ చేస్తారు. క్లీన్ చేస్తుంటే ఈలోపు ర్యాంప్ మీదున్న ఒక టాటా ఏసీ డోర్ పడిపోయింది కింద. దానికి అడ్డంగా ఉంది. సో, అన్న మళ్ళీ తీసి పెట్టడానికి ట్రై చేస్తున్నాడు. బట్ కాకపోతే పెట్టాడు. బట్ ఆయన కిందకి రావడానికి ట్రై చేస్తుంది. అది మళ్ళీ పడిపోతుంది. సో, ఈలోపు మనం ఏంటంటే దీన్ని మన కార్‌కి ఒక వాక్యూమ్ పెడతారనమాట. లైక్ వాక్యూమ్ దేనికంటే కార్‌లో ఉన్న చిన్ని చిన్ని డస్ట్ ఆర్టికల్స్ లైక్ డస్ట్ లేకపోతే ఇసుక, రాళ్ళు సమ్‌టైమ్స్ మనం తినేసి అలాంటివి పడేస్తుంటాం గదా! సో, ఇదైతే చాలా మ్యాండేటరీ కార్ సర్వీసింగ్ చేయించుకున్నప్పుడు. ఈవెన్ చిన్న చిన్నయి లైక్ మనకి సైడ్ బాక్సెస్ ఇయన్నీ ఉంటాయి కదా! సో, అవన్నీ చాలా నీట్‌గా క్లీన్ చేస్తారు. అండ్ అలాగే యాజ్ యూజువల్ మన ప్లాన్ ఏసీస్ ఉంటాయి కదా! అవి కూడా ప్యానెల్స్ కూడా నీట్‌గా క్లీన్ చేపించుకోవాలి. ఈవెన్ బ్యాక్ కూడా. ఈలోపు బ్యాక్ చేస్తుంటే చిన్ని కుక్క పిల్ల "హే! హే! కుర్ కుర్ దా 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 దా." సో, మనం ఇలా చేస్తూనుంటే దానికి ఈలోపు మన కార్ బ్యాక్ సైడ్ కూడా చాలా మ్యాండేటరీ. ఏదన్నా చిన్ని చిన్నవి ఉంటాయి కదా! అవి. నెక్స్ట్ ప్రాసెస్ ఏంటంటే మన కార్‌ని ఒక ర్యాంప్ ఎక్కిస్తారు. హైట్ ఉన్న ర్యాంప్‌ని. ఎక్కించిన తర్వాత మనం ఏంటంటే కింద అండర్ బాడీ బాగా తరులి చెక్ చేసుకోవాలి. నేను ఆల్రెడీ రస్ట్ పెయింట్ ఏపిచ్చాను. ఏదైనా ఇష్యూస్ ఉన్నాయేమో చెక్ చేపించుకోవాలి. చూసి చెక్ చేపించుకోవాలి. లేదంటే నెక్స్ట్ వాళ్ళు వాటర్ వాష్‌కి ప్లాన్ చేస్తారు. ఐ మీన్ దే వాటర్ స్టార్ట్ చేస్తారన్నమాట. వాళ్ళైతే కింద బ్రేక్ ప్యాడ్స్ మొత్తం అన్నీ చేసిన తర్వాత మనం కింద అండర్ బాడీ ఉంటది కదా! వాళ్ళకి చెప్పాలి. లేదా అవసరం లేదు. ఆళ్ళే చేస్తారనుకోండి. మొత్తం అంతా థరోలీ చెక్ చేసి కిందంతా రౌండ్ చేసిన తర్వాత అదయిపోయిన తర్వాత మనం యాజ్ యూజువల్ మన కారు కిందకి దిగిపోతది. దిగిపోయిన తర్వాత దీని నెక్స్ట్ పార్ట్ ఏంటంటే ఇదో నెక్స్ట్ ప్రాసెస్ మాట ఇది. వాటర్ తోటి లైక్ టైర్స్, సైడ్ ప్యానెల్స్ అండ్ మిర్రర్స్ లైక్ మొత్తం బ్యాక్ సైడ్ మొత్తం ఇయన్నీ. లైక్ ఎలా అంటే కొద్దిగా హై ప్రెషర్ గన్ తోటి మొత్తం అంతా ప్రెషర్ గన్ తోటి మొత్తం అంతా చేస్తుంటారన్నమాట. అండ్ వాటర్ స్ప్రింక్లింగ్ చేస్తుంటారు. హై ప్రెషర్ తోటి మొత్తం. గ్లాసెస్ మొత్తం టైర్స్ ఈవెన్ సైడ్ ప్యానెల్స్ అండ్ కింద కూడా మొత్తం అంతా చెక్ చేస్తారన్నమాట. మొత్తం ఐ మీన్ అంటే వాటర్‌తో చేస్తూ ఉంటారు. హై ప్రెషర్ తోటి. దీని తర్వాత ఒకసారి ఫుల్ కడిగిన తర్వాత మన కార్ ఒక అవుట్‌లుక్ చూడండి ఎంత బావుందో. ఐ మీన్ ఇంకా క్లీన్ చేయలేదు. సో, నెక్స్ట్ ప్రాసెస్ ఏముంటదంటే ఇంక దీంట్లో ఒక నెక్స్ట్ ఫోమ్. మీకు ఇది ఎలా ఉంటదో తెలీదు గానీ నాకైతే ఈ ఫోమ్ ప్రాసెస్ మటికి చాలా బా నచ్చింది. నా కారంతా బేసిక్‌గా ఇది మిడ్‌నైట్ ఫ్లమ్ బ్లాక్ కలర్. దూరం నుంచి చూస్తే బ్లాక్ గాను, దగ్గర నుంచి చూస్తేనేమో డార్క్ చింతపిక్క కలర్‌లో ఉంటది. సో, ఇలా అంతా వైట్ ఫోమ్ కదా! సో, వైట్ ఫోమ్ మొత్తం అంతా ఫుల్ బాడీ అంతా అప్ చేసేస్తారు. ఏ టు జెడ్ పిన్ టు పిన్. ఆహ్, ఫస్ట్ నుంచి చివరి వరకు మొత్తం అంతా అసల బ్లాక్ అనేది కనిపించకుండా అన్నీ చేస్తారు. సో, చేసిన తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ వెంటనే వీళ్ళేం చేస్తారంటే ఫోమ్ డ్రై అవ్వకుండా వెంటనే దాన్ని క్లీన్ చేస్తారన్నమాట. సో, క్లీన్ చేసి ఒక మెత్తటి ఫైబర్ క్లాత్‌తో చాలా నీట్‌గా, క్లీన్‌గా ప్రతి పార్ట్, ప్రతి చిన్ని చిన్ని పార్ట్స్ కూడా నీట్‌గా క్లీన్ చేస్తారు. చేసిన తర్వాత వెంటనే దీన్ని ఒక హై ప్రెషర్ గన్స్ తోటి దీన్ని క్లీన్ చేస్తారు. ఫుల్ మొత్తం ఎక్కడ చిన్ని చిన్ని థింగ్స్ ఉన్నా గానీ వీళ్ళు మర్చిపోకుండా మొత్తం అంతా చేస్తారు. ఈవెన్ మనం కూడా సమ్‌టైమ్స్ చెప్పొచ్చు ఇక్కడ ఉండిపోయింది, ఇక్కడ ఉండిపోయింది. చేసిన తర్వాత చేసి చూడండి అసల ఎంత బావుందో. జస్ట్ వాటర్ సర్వీసింగ్ చేసిన తర్వాత లుక్. బాగా కనిపిస్తుంది గదా! నాకైతే బా నచ్చింది. వే ఆఫ్ వే ఆఫ్ వర్క్ అయితే నాకు బా నచ్చింది. నెక్స్ట్ ఏం చేస్తారంటే నెక్స్ట్ గ్లాసెస్ క్లీన్ చేపిచ్చాలి ఫస్ట్. లైక్ అద్దాలు క్లీన్ చేపిచ్చాలి. ఎలా ఉంటాయంటే వాటర్ మార్క్స్ వచ్చేస్తాయి. వాటర్ మార్క్స్ వచ్చేసినయి చాలా చిరాకుగా కనిపిస్తది. నెక్స్ట్ మనం ఏం చేపించుకోవాలంటే క్రోమ్ ఐటెమ్స్ ఉంటాయి. మన కార్‌కి సమ్‌టైమ్స్ ఇక్కడ ఎలా ఉంటాయంటే క్రోమ్ ఐటెమ్స్ ఉంటాయి.
లైక్ స్టీల్ ఉంటాయి కదా! అవి చేపించుకోవాలి. నెక్స్ట్ మనం ఏం చేపించాలంటే ప్యానెల్స్, డోర్ ప్యానెల్స్. టాటాలో ఏంటంటే మెయిన్ రస్ట్ ఇష్యూస్ వచ్చేస్తాయి డోర్స్ దగ్గర. సో, అవి చాలా దగ్గరుండి చాలా జాగ్రత్తగా చేపించుకోవాలి. వాళ్ళని కింద గూడా తుడమని చెప్పాలి. తుడమని చెప్పేసి డోర్స్‌కి, సైడ్స్, బిడ్డింగ్స్‌కి మొత్తం అన్నీ చేపించుకోవాలన్నమాట. మొత్తం అన్నీ. బ్యాక్ సైడ్ అంతా. తర్వాత సమ్ కైండ్ ఆఫ్ పాలిష్‌ల క్రీమ్స్ ఏదో అప్లై చేస్తారు. మొత్తం ప్లాస్టిక్స్‌కి అంతటికి. చేసిన తర్వాత నెక్స్ట్ ఇంజిన్ సెక్షన్. ఇంజిన్ ఎప్పుడు వాటర్‌తో చేపించకండి. BS6కి వాటర్‌తో చేపితే సెన్సార్ ఇష్యూస్ వస్తాయి. సో, మోస్ట్‌లీ ఏంటంటే మనం హై ప్రెషర్ ఎయిర్ తోటి వాళ్ళ దగ్గర ఉంటే హై ప్రెషర్‌తో మొత్తం ఎయిర్‌తో మొత్తం అంతా క్లీన్ చేపించుకోవాలన్నమాట. తర్వాత వాళ్ళన్నీ పాలిష్‌లు పెడుతూ ఉంటారు టైర్స్‌కి, సైడ్ ప్యానెల్స్‌కి. సో, అన్నిట్లికి. తర్వాత ఫైనల్ టచ్ మాట. లైక్ ఎలా అన్నా మైనర్ వాటర్ మార్క్స్ ఏమైనా ఉన్నా చిన్న చిన్నన చేస్తారు. అంత లాస్ట్ ఇంక ఫైనల్ హౌ ఇట్ ఈస్ లుక్ చూడండి. ఎంత బావుందో గదా! మెరుస్తుంది. సో, అంత ప్రాసెస్‌కి అట్‌లీస్ట్ 2 ½ అవర్స్ పట్టింది నాకు అట్‌లీస్ట్ ఈ కార్ ప్రాసెస్ అంతటికి. ఇది మన కార్ లుక్. ఫస్ట్‌కి ఇప్పటికి చాలా డిఫరెన్స్ వచ్చింది. చాలా షైనీగా కూడా కనిపిస్తుంది కదా! బావుంది. చూడండి నా చేయి పెడుతుంటే ఎలా కనిపిస్తుందో చాలా బాగా కనిపిస్తుంది. థాంక్స్ ఫర్ వాచింగ్.